అమ్మవారు భక్తులకి పూనుతూ ఉంటుంది. వీరభద్రుడు అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు. ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఆవిడ రివీల్ చేస్తుంది. నిప్పుల మీద నడుస్తారు భక్తులు. అమ్మవారి భక్తులు నిప్పుల మీద నడిచినప్పుడు వాళ్ళకి ఏం కాదు. భక్తి పారవశ్యంలో ఉంటారో లేకపోతే ఏంటో తెలీదు. ఈ రోజుల్లో నిప్పుల మీద అంటే పల్లెటూరులో మాత్రమే. సిటీలో డెవలప్ అయిన తర్వాత ఇక్కడి నుంచి పల్లెటూరు వెళ్ళి అక్కడ జాతరలో పాల్గొంటూ ఉంటారు. కొంతమంది త్రిశూలాలు గుచ్చుకుంటారు ఇక్కడ బుగ్గలకి, ఇక్కడ గంధం రాసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి దెబ్బలు తగలో అదే కొన్ని రోజుల తర్వాత చాలా నార్మల్, కనీసం మచ్చలు కూడా ఉండవు. వీళ్ళు అమ్మవారు పూనడం అనేది చాలామంది నమ్మరు. ఏది వాస్తవం అర్థం కావట్లేదు. కొంచెం వాళ్ళకి కనువిప్పు కలిగేలాగా మీరు ఏదైనా చెప్పగలరా? నేను పల్లెటూరు వాడిని. నిజామాబాద్ జిల్లా అంతా కూడా తిరిగాను, ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా తిరిగాను, కరీంనగర్ జిల్లా అంతా కూడా తిరిగాను. తర్వాతనే హైదరాబాద్కి వచ్చాం, ఇక్కడ స్థిరపడ్డాం. ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో కూడా పూనకాలు ఉన్నాయి. అవన్నీ కూడా నిజమే. అబద్ధం అనుకునే వారికి అది ఎంత చెప్పినా అబద్ధమే ఉంటుంది, వాళ్ళ మనసులో నాటుకొని ఉంటుంది. అమ్మవారు పూనకము అంతా కూడా నిజమే. కొందరు పూనకం వచ్చినట్టుగా నటిస్తుంటారు. ఆ నటించిన వాళ్ళది ఎప్పటికీ కూడా నిలబడదు. వారి బండారం ఎప్పటికైనా బయటపడుతుంది కూడా. వారిది ఎప్పటికీ కూడా నిలబడదు. అది నటించే వాళ్ళది ఎప్పుడు కూడా నటననే. సినిమా రీల్ ఎండ్ అయినట్టుగా ఏ విధంగా ఉంటుందో వాళ్ళ జీవితాలు కూడా ఎండ్ అయిపోతాయి కూడా, అంతమైపోతాయి కూడా. తెలియదు వాళ్ళకు, తెలియక అలాగే చేస్తుంటారు. అదంతా కూడా నాకు అనిపిస్తుంది, అదంతా కూడా భగవంతుడి యొక్క మాయే. ఒకరికి గుణపాఠం చెప్పాలంటే కూడా కొన్ని మాయలలో చిక్కుకొని ఉంటుంటాం. మనము మాయలలో చిక్కుకొని ఉంటాం కాబట్టి మనం కొన్ని ఏమి చెయ్యలేము, కొన్ని ఏమి చెప్పలేము కూడా. అంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాం మనం అంతా కూడా. కర్మకర్త క్రియ అన్నీ కూడా నేనే. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే సుబ్రహ్మణ్య స్వామిదే చెప్తాను వినండి. సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పస్వరూపం. ఆయన వాహనం ఏమిటి? నెమలి. మరి నెమలికి పాముకి ఎక్కడ పొంతన కుదురుతుంది? శత్రుత్వమే కదా, వైరమే కదా. అక్కడ మనం ఏం తెలుసుకోవాలి? పాము తనే, ఆ పామును సంహారం చేసేది కూడా తనే, సుబ్రహ్మణ్య స్వామి. అలాగే ఏంటంటే భగవంతుడు అంతా తానే ఉన్నాడు. కర్మకర్త క్రియ. అయ్యా రోగాన్ని నేనే, రోగాన్ని నయం చేసే వైద్యుణ్ణి కూడా నేనే. ఏమంటాం? ఏమనలేం కదా మనము. ఏమన్నా అనగలుగుతామా? కాబట్టి వెన్న ఆయనే పూస్తాడు. భగవంతుడి దగ్గర మనం ఏది చెప్పలేము. అంతా కూడా మహామాయ ఇదంతా కూడా. కొందరు నటిస్తుంటారు పునగాలు వచ్చినట్టుగా. అదంతా కూడా ఒక్కొక్కసారి నేను గమనిస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి కూర్చొని మేము బోనాలప్పుడు నేను వెళ్తుంటాను ఒక చోటుకి ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడనే హైదరాబాద్లోనే రామకృష్ణాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఆలయం ఉంది. అక్కడ చాలా చక్కగా బోనాలు చేస్తుంటారు. పోచమ్మ మైసమ్మ వాళ్ళు ఉన్నారనమాట. మైసమ్మ వాళ్ళు అక్కడ పూనకాలు వస్తుంటాయి. పూనకాలు వస్తుంటే వాళ్ళని అడుగుతాం. అన్నీ కూడా చక్కగా నిజంగా చెప్తుంటారు. నిజంగా చెప్తుంటే ఏమి చెయ్యాలి, ఏది చేస్తే సరైంది అని అడిగితే చక్కగా చెప్తుంటారు వాళ్ళు. అదే చేస్తుంటారు అక్కడ కాలనీ వాస్తవ్యాలంతా కూడా. అక్కడ ఉన్న వారందరూ కూడా అదే చేస్తున్నారు. అమ్మవారి యొక్క చెప్పిందే అందరూ కూడా ఫాలో అవుతుంటారు. వేరే మాట అనేది ఏమీ లేదు అక్కడ. అమ్మవారి ఎలా చెప్తే అలా చేస్తున్న అమ్మవారు సంతోషపడుతుంటుంది. వాళ్ళందరినీ కూడా చక్కగా సుఖశాంతులతో చక్కగా చూస్తుంది అమ్మవారు. ఈ పూనకాలు అనేటివి కూడా నిజమే. అమ్మవారు ఆవహిస్తుంది. ఆ ఆవహించినటువంటి అప్పుడు ఆ శక్తి ఆవహిస్తుంది కదా, వారికి ఒంటి స్పర్శ అనేది తెలీదు. అసలు స్పర్శ అనేదే తెలీదు. మనకు ఒక దెబ్బ తాకినప్పుడు మనకు ఆ దెబ్బ దగ్గర కుట్లు వేయాలంటే అక్కడ అనస్థీషియా ఒకటి చేస్తారు డాక్టర్. ఇంజెక్షన్ చేస్తారు. అక్కడ కుట్లు వేసినా కూడా మనం చేత్తో వాళ్ళు కుట్లు వేస్తున్నప్పుడు కూడా మంచి లైవ్గా మనం కళ్ళు తెరిచి మనం చక్కగా చూడొచ్చు. ఆ భాగం అంతా కూడా మొద్దుబారిపోతుంది కాబట్టి ఏమీ తెలియదు. కానీ అమ్మవారు పూనుకున్నప్పుడు శరీరం అంతా కూడా మొద్దుబారిపోతుంది. ఒక్క భాగం కాదు, శరీరం అంతా కూడా మొద్దుబారిపోతుంది. శూలాలు కుచ్చుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆడికృతిక అనేది కావడి పూజలు జరుగుతుంటాయి ఆ రోజున చాలామంది కూడా శూలం సుబ్రహ్మణ్య స్వామిది కుచ్చుకుంటారు. అలాగే వీరభద్రుని పల్లెం కూడా జరుగుతుంది. వీరభద్రుడికి సంబంధించినది శూలాలు కూడా కుచ్చుకుంటుంటారు. వీపులో కత్తులు కుచ్చుకుంటుంటారు చాలామంది కూడా. వాళ్ళకి స్పర్శ అనేది కూడా అసలు తెగదు. ఇక్కడి నుంచి కూడా కుచ్చుకుంటారు చాలామంది కూడా. దీనిలోంచి కుచ్చుకొని నాలుకపై నుంచి చక్కగా తీస్తుంటారు. వారికి ఏమీ కాదు. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా వారిని ఆవహించి ఉంది. మిగతా సమయంలో గుండు సూది కూడా కుచ్చుకోలేము మనం. అవును కదా. గుండు సూది ఎందుకు? మనం నడిచేతోలు చిన్న ముళ్ళు కుచ్చుకుందంటే అబ్బా అమ్మ అని అరుస్తుంటాం. కానీ ఆ రోజున ఏమి అరవం, అసలు ఏమి అనేది ఉండదు. అంతా కూడా భగవంతుడు మనలో ఆవహించి ఉంటాడు. ఆయన శక్తి మహాశక్తి అన్నమాట.
ఏది కుచ్చుకున్నా ఏది చేసినా కూడా ఏమైనా కూడా మనకి ఏమీ తెలియదు. మన శరీరం అంతా కూడా మన ఆత్మ అంతా కూడా భగవంతుడు వశమై ఉంటుంది. భగవంతుడి శక్తి మనల్ని ఆవహించింది కదా, కాబట్టి విషయమై ఉంటుంది. ఇదంతా కూడా నిజమే. ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి. కొన్ని ఊర్లలో నిప్పుకల పైన నడుస్తుంటారు. నేను కూడా చాలాసార్లు నడిచాను. అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అగ్ని అంటే సాక్షాత్తు చాలా పవిత్రమైనటువంటిది కదా. అగ్ని దహింపబడిందంటే, మనల్ని దహింపజేసిందంటే మనలో పాపాలన్నీ కూడా దహింపజేస్తుంది అగ్ని. ఇంకా అంతకు మించినటువంటి మహాశక్తి లేదు, అగ్నికి మించిన మహాశక్తి లేదు. కాళ్ళకు పెరుగు రాసుకుంటారు. నేను చాలాసార్లు కూడా నిప్పుకలపైన చక్కగా నడిచాను. కాళ్ళకు పెరుగు రాసుకొని కాస్తంత పెరుగు రాసుకుంటారు కొందరు భయపడేవాళ్ళు. నేను కూడా కాస్త భయమే కదా, భయపడతాను కదా. మరి నిప్పుకలంటే చక్కగా ఎర్రగా కాలుతూ కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏమనేవాళ్ళు, అయ్యా అంత భయం అనిపిస్తే కాలంగా కాళ్ళకు పెరుగు రాసుకొని నడువు నాయన అని చెప్పారు. అలా నడిచాను, నాకు ఏమీ కాలేదు. చక్కగా మళ్ళీ తెల్లారి యథావిధిగా బాగానే ఉన్నాను. అంత చక్కగా నడుచుకుంటున్నా నా పనులన్నీ కూడా నేను చేసుకున్నాను. చాలామంది కూడా కొందరు భయపడని వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క ఆయుధం పట్టుకుని కత్తి కానీ ఖడ్గం కానీ త్రిశూలం కానీ ఇంకేదైనా కానీ అమ్మవారి యొక్క పూలదండనే కానీ చేలో పట్టుకొని ఏమీ రాసుకోకుండా చక్కగా నడుస్తారు నిప్పుకల పైన. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఉంది అది ఏంటంటే భగవంతుడి పైన నమ్మకం. అదంతా కూడా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు, మనకేమీ కాదనే నమ్మకం గొప్పది. అవును కదా, నమ్మకం ఉంటే ఏదైనా కూడా సాధ్యమే కదా. మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. చాలా చోట్లలో ఉంది నిప్పుకల పైన నడవడం. చాలామంది అంటుంటారు నిప్పుకల పైన నడిస్తే అదంతా మూఢనమ్మకం. అదొక సైన్స్ ప్రకారంగా కూడా మనము చెప్పుకోవచ్చును. సైన్స్ ప్రకారంగా కూడా చాలా మంచిదే. ఇప్పుడు ఏమంటున్నారంటే డాక్టర్లు కూడా చెప్పు లేకుండానే నడవమంటున్నారు చాలామంది కూడా. ఇప్పుడు కొందరు ఇళ్ళల్లో ఏం చేస్తున్నారంటే సన్నటి కంకర ఇండ్లంతా కూడా చుట్టూరుగా కూడా ఒక బార్డర్ లాగా పోయించుకొని డైలీ దానిపైన వాకింగ్ చేస్తున్నారు చెప్పులు లేకుండా. కొందరు ఇళ్లలో ఏం చేస్తున్నారు, చెప్పులు వేసుకొని ఇంట్లో పని అంతా కూడా చేసుకుంటారు, కిచెన్లో కూడా పని చేస్తుంటారు. ఒక్క దేవాలయంలో వెళ్ళకుండా, ఇంటి దేవాలయం చిన్న కూడా ఒక్క దాంట్లోకి చెప్పులు లేకుండా వెళ్ళి పూజ చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ చెప్పులు వేసుకొని కిచెన్లో కూడా పని చేస్తారు. ఆ చెప్పులతో బాత్రూమ్ వెళ్తారు, బెడ్రూమ్లోకి వెళ్తారు, అన్నీ చేస్తున్నారు, మొత్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంతా కూడా పోయింది. ఎంత పాదాలకు స్పర్శ జరిగితే అంత ఆరోగ్యవంతులుగా ఉంటారన్నమాట. నిప్పుకల నడవడము అది ఊరికే వచ్చింది కాదు. సంవత్సరానికి ఒక్కొక్క చోట జాతర చేస్తుంటారు కదా. ఆ నిప్పుకళ్ళ యొక్క వేడి అనేది మనకు తగిలేసరికి కొన్ని రోగాలన్నీ కూడా దహించుకుపోతాయి. పక్షపాతం అనే అటువంటి మహారోగము ఆ నిప్పుకల పైన నడిచేసరికి అదంతా కూడా వెళ్ళిపోతుంది. అలా నడవకపోయేసరికి మన కాళ్ళకు పగుళ్ళు ఏర్పడుతున్నాయి. కాళ్ళకు పగుళ్ళు ఏర్పడటానికి కారణం ఏమిటంటే మన కాళ్ళల్లో ఉన్నటువంటి మోకాళ్ళల్లో ఉన్నటువంటి వేడి అంతా కూడా కాళ్ళు పగిలి ఆ వేడి అంతా కూడా బయటకు వెళ్తుందన్నమాట. వెళ్ళేసరికి కాళ్ళకు మడవలకంతా కూడా పగుళ్ళు ఏర్పడి అంత అందవికారంగా కనిపిస్తున్నాయి. మనం తినే పదార్థాలు ఈ మధ్య మనము మంచి పదార్థాలు తింటున్నామా? ఎన్నో అడ్డమైన పదార్థాలన్నీ కూడా తింటున్నాం. ఇంటి భోజనం కంటే బయటి భోజనం అంతా కూడా చాలా చాలా కలుషితమైనటువంటిది. ఆ కలుషితమైన భోజనాల వల్లనే, తిండి వల్లనే మనం అనారోగ్యం పాలవుతున్నాం. అదే పల్లెటూర్లలో అలా ఉండదు, అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అటు ఆవుకు పాలు పిండుకొని వచ్చి డైరెక్ట్గా ఆ క్యాను మనకు ఆ హోటల్లో పాలు డంప్ చేసి వెళ్ళిపోతాడు. అదే మన సిటీలో పాలు ఎన్నో కల్తీ, మరి టోండి మిల్క్, మళ్ళీ ఇంకేంది ఏమేమో. మేము ఒక్కొక్కసారి అభిషేకం చేస్తున్నాం, అభిషేకం పాలలో నురుగు అంత నూనె వాసన వస్తుంది. మాకు ఒక్కొక్కసారి నూనె వాసన వస్తుంది. ఏంది అని మేము అతను పాలు ప్యాకెట్ వేసిన అతను అడిగితే మాకేం తెలుసని మాకు ఒకతను అమ్మాడు, అక్కడి నుంచి మేము పట్టుకొచ్చాం అని అంటుంటారు. అంత కల్తీ అన్నమాట. అదే పల్లెటూరు పోతే కల్తీ అనేది మనకి ఏముండదు, అక్కడనే స్వచ్ఛత ఉంటుంది. మనం జాగ్రత్తగా పరిశీలించి మనం తినే పదార్థాలపైన దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టిన తర్వాతనే మనము ముందుకు చక్కగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందగలుగుతాం. కాబట్టి ప్రతిదానికి కూడా సనాతన ధర్మంలో ప్రతిదానికి సైన్స్కు చాలా చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి పద్ధతుల తర్వాతనే సైన్స్ పుట్టింది. పద్ధతులు ఎప్పుడో పుట్టాయి, వాటిని ఆచరిస్తే అంతా కూడా మేలే జరుగుతుంది. ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పని మనం చేసుకోగలుగుతాం. కాబట్టి మనం తినే పదార్థాలపైన చక్కగా దృష్టి పెట్టని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలి. భగవంతుడి ఆరాధన మనమందరం కూడా చేస్తూ ఉండాలి.